రామచంద్రమూర్తి రావాలి అంటే ఈ కథ మొత్తము ఎక్కడికి చేరాలి అంటే శృంగేరికి చేరాలి. ఎలా చేరాలి అంటే ఋష్యశృంగుల వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం అది. విభాండక మహర్షి ఋష్యశృంగుణ్ణి చాలా అద్భుతంగా అక్కడ ఇతరమైనటువంటి లౌకిక వాసనలేవీ తెలియకుండా, అతనికి ఆడ మగ ఇవి ఏవి తేడాలు తెలియవు, అలా పుట్టిన దగ్గర నుంచి తపస్సే లక్షణంగా బ్రహ్మచర్యమే జీవితంగా ఉన్నాడు. ఎంత అమాయకంగా పెరిగాడయ్యా అంటే అతన్ని తీసుకోవడానికి రోమపాదుడు పంపించినటువంటి అతని కుమార్తె అక్కడికి వెళ్ళి లడ్లిచ్చిందట ఈయనకి, ఈ ఋష్యశృంగుడికి. లడ్లిస్తే ఈ లడ్డు తీసుకొని ఆయన, ఈ మా ఊరి చెట్లకి ఇట్లాంటి పండ్లు రావేమిటి, ఈ పండ్లు ఎక్కడి నుంచి తయారవుతాయి, ఏ చెట్టు నుంచి వస్తాయి అని అడిగినంత అమాయకుడు ఋష్యశృంగుడు.